తెలంగాణ రాష్ట్రం కోసమైతే కాసోజు శ్రీకాంత్ నుంచి సిరిపురం యాదయ్య వరకు 1100 మంది విద్యార్థులు బలిదానం చేస్తే 1100 మంది విద్యార్థుల త్యాగాలతోటి బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రేపటి తెలంగాణలో చదువులు ఉండాలి, కొలువులు ఉండాలని చెప్పి బలిదానం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్, ఇవాళ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ఇవాళ మీరు పేద విద్యార్థులు అంటే మీకు లెక్కలేరు, పేద విద్యార్థుల చదువులంటే లెక్కలేరు. మేము అడుగుతున్నాం స్పష్టంగా సూటిగా, ఇవాళ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాం. గత ప్రభుత్వం బకాయిలు మేమెందుకు ఇస్తామంటున్నారు కదా, మరి గతంలో ఉన్నటువంటి రాబడి, ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి 1000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎందుకు వసూలు చేస్తుంది? ఇంటి పన్నులు కావచ్చు, మున్సిపల్ పన్నులు కావచ్చు, ఇంకే పన్నులైనా ఏ ఒక్క రూపాయి వదిలిపెట్టకుండా గత పన్నులని ఈ ప్రభుత్వం వసూలు చేస్తున్నది. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సచివాలయంలో మీరెందుకు వస్తున్నారు? గత ప్రభుత్వం చేసినటువంటి పనులలో మీరెదుకుంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వమే, అది గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ మేము అడుగుతున్నాం, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే 5,000 కోట్లతోటి మేము గాంధీ విగ్రహం పెడతా అంటున్నాడు. 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం పెడతాడట. 1,50,000 కోట్లతోటి మూసి సుందరీకరణ చేస్తాడట. అరే నాయన, ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలు పిట్టల రాయిపోతున్నారు, కన్నీళ్లతో చదువుకుంటున్నారు, తమ రక్తాన్ని నమ్ముకొని ఫీజులు కడుతున్నారు. ఇన్ని బాధ 22 లక్షల మంది విద్యార్థులు గోసపడుతుంటే, చదువు మానుకుంటుంటే, కులవృత్తులను మగ్గిపోతుంటే 5,000 కోట్లు పెట్టి నువ్వు గాంధీ విగ్రహం పెట్టడం అవసరమా అని మేము అడుగుతున్నాం. గాంధీ విగ్రహం ఎవరి కోసం పెడుతున్నావు? మూసి సుందరీకరణ ఎవరి కోసం పెడుతున్నావు? ఒకవైపు భారతదేశం అంతా, ప్రపంచం అంతా ఏ యుగం తోడిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే యుగం అంతా, ఆర్టిఫిషియల్ 21వ శతాబ్దం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకవైపు ప్రధానమంత్రి ఏఐ సమ్మిట్, నేషనల్ సమ్మిట్ పెడితే ప్రపంచం అంతా భారతదేశంలో చూస్తుంటే, భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద బిడ్డలు ఇవాళ చనిపోవాలా? కాబట్టి ఈ విషయాలన్నీ సిఎస్ గారికి స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, గాంధీ విగ్రహాలు కాదు మాకు కావాల్సింది, అదే విధంగా మూసి సుందరీకరణ కాదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. విడుదల చేస్తే మీరు మర్యాదగా పరిపాలన మంచిగా సాగుతుంది. విడుదల లేకపోతే మాత్రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మాకు కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రిలీజ్ చేయాలి, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి, తక్షణం రిలీజ్ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి.